సో తమ డిమాండ్లు పరిష్కరించమని కార్మికులు రోడ్డెక్కారు. అసలు ఏంటా డిమాండ్స్ తెలుసుకుందాం. ఆ, కార్మికులందరూ కూడా కదం దొక్కారు, రోడ్డు ఎక్కారు. అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు రోడ్డు ఎక్కారు? చాలా ఎంతో ఓర్పుతో సహనంతో అత్యంత శాంతియుతంగా నెల్లూరు నగరపాలక సంస్థలో ఉన్న కార్మికులు 42 రోజుల నుండి వాళ్ళ పనులు చేసుకోవడం, ఉదయం 5 గంటలకల్లా నిద్ర లేచి రోడ్లు ఉడ్చడానికి, కాలువలు తీయడానికి, డ్రైనేజ్ తీయడానికి, వాహనాలతో చెత్త తరలించడానికి, ఉదయం చీకటితో మంచున్నా వానున్నా ఎండున్నా 5 గంటలకల్లా రోడ్ల మీదకి వచ్చి ప్రజలు నిద్ర లేచేలోపు, నగరం నిద్ర లేచేలోపు నగరాన్ని మొత్తం శుభ్రపరిచే ఈ కార్మికులు 4 గంటలకు నిద్ర లేచి మరలా 12 దాకా పనులు చేసుకొని 11కి కార్పొరేషన్ గేట్ దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఇచ్చిన హామీలను అమలు చేయండి, మాకు చెప్పినటువంటి హామీల ప్రకారం మాకు న్యాయం చేయండి అని చెప్పి 42 రోజుల నుంచి కార్పొరేషన్ గేటు ముందు టెంట్ వేసుకొని ఆందోళన చేస్తూ ఉన్నారు. కమిషనర్కి 1కి 4 సార్లు అర్జీలు ఇచ్చారు, ప్రజాప్రతినిధులకు అర్జీలు ఇచ్చారు. కానీ చీమ కుట్టినట్టు కూడా కాకి అరుస్తూ ఉంది, కరవాడు ఎండిపోతుంది అన్నట్టు సామెతలో ఈ కార్మికులు దళితులు, గిరిజనులు, వీళ్ళు అట్టడుగు వర్గాలు, పాకీ పని చేసుకునే వాళ్ళు, వీళ్ళు పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళ మాటకి మేము ఏమి విలువ ఇవ్వాలనేటటువంటి ధోరణ, లేకపోతే ఏంటి ఈ అలసత్వానికి కారణం అనేది కనపడతా ఉంది. ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే పట్టించుకోకుండా ఇలాగే వ్యవహరించడం వల్ల 42 రోజుల తర్వాత ఈరోజు కార్మికులందరూ విధులు బహిష్కరించి పనిముట్లు పక్కన పడేసి ఈరోజు ఈ ఆందోళనకు పూనుకున్నారు. ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటంటే, తుఫాన్ వచ్చినా లేకపోతే అనేక ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, జబ్బులు వచ్చినా దాన్ని వీళ్ళు భరించి, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు భరించి ప్రజలకు మేలు చేసే కార్మికులు వీళ్ళ పట్ల ప్రభుత్వం ఇంత దారుణంగా, మరీ ఘోరమైన విషయం ఏంటంటే, స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి ఇలాకాలో ఆ శాఖను చూసేటటువంటి మంత్రే నారాయణ గారు అమరావతి, సింగపూర్లు, ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటారు, కాస్త ఫ్యూచర్ అడ్వాన్స్డ్ గురించి మాట్లాడుతుంటారు. అయ్యా ఒకటే అడుగుతున్నాం, మీ రూరల్ ఎమ్మెల్యే గారు, మీరు సింగపూర్లో ఉన్నప్పుడు కమిషనర్ గారు, రూరల్ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని సంప్రదించే మీడియా ముందు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 15 రోజుల సమ్మెకాలం జీతం ఇవ్వమని అడిగాం. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి చట్ట ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమన్నాం. అయ్యా చితికిపోయిన వాళ్ళు, బలహీన వర్గాల ప్రజలు, పాకీ పని చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళకి న్యాయం చేయండి అని అడుగుతున్నాం. చనిపోయిన వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలా అని చెప్పి మనం అనాదిగా జరుగుతుంది అనేక సంవత్సరాల నుంచి. ఈరోజు ఆపేశారు. కారణం ఏంటో తెలుసా? అత్యంత ఘోరం. పని చేయని ఇస్త్రీ చొక్కాలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పని చేయకుండా జీతాలు రాయించేదానికి ఈ పరిస్థితి. ఈ మధ్యనే ఒక వారం నుంచి జరుగుతున్న తంతు ఏంటంటే, నెల్లూరు నగరంలో టీమ్ కార్యకర్తలు అనేవాళ్ళు వచ్చి అటెండెన్స్ చేసుకుంటున్నారు. మా కార్మికులు నిలదీశారు, వీళ్ళెవరో అసలు వీళ్ళకి ఎందుకు అటెండెన్స్ చేస్తారని. అంటే 60 సంవత్సరాలు నిండే అనేటటువంటి నెపంతో పనిచేసే కార్మికులకు బయటికి నెట్టేసి, పని చేయకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అటెండెన్స్లు వేసి వీళ్ళు చేసే పనిని వాళ్ళ జీతాలుగా తీసుకోవాలని. ఎంత దుర్మార్గం ఉండేది. దీనికోసమే నెల్లూరు నగర ప్రజలకు కానీ, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు అందరూ అర్థం చేసుకోండి, ఇంత దారుణంగా ఈ మున్సిపల్ శాఖ యొక్క ప్రభుత్వం యొక్క తీరు ఉన్నది. దీనిని నిరసిస్తూనే ఈరోజు విధులు బహిష్కరించాం. మీరు ప్రభుత్వంతో కానీ కమిషనర్ గారితో కానీ మాట్లాడే ప్రయత్నం చేశారా? కమిషనర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా? చర్చలు ఏమైనా జరిపారా నాయకులుగా? కమిషనర్ గారితో కానీ లేకపోతే పాలకులుగా ఉన్నటువంటి వారితో ఎన్ని దఫాలు ఆ మెట్లు ఎక్కామో, ఎన్ని దఫాలు ఆ డోర్లు తీసామో, ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చామో కార్పొరేషన్ కార్యాలయాన్ని అడిగితే చెప్తుంది. ఆ గోడలు, ఆ తలుపులు, ఆ మెట్లు, ఇన్నిసార్లు వీళ్ళని తెప్పించుకుంటున్నామని చెప్పి అవి వాపోతున్నాయి. ప్రాణం లేనటువంటి అవి వాపోతున్నాయి, కానీ ప్రాణం ఉండి, తెలివి ఉండి, అన్ని స్పృహ ఉన్నటువంటి అధికారులు, పాలకులు మాత్రం ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి నారాయణ గారి కార్యాలయం నుంచి మనుషులు వచ్చారని చెప్పారు. చివరికి ఏం డిసైడ్ చేశారు, ఏం చేయబోతున్నారు? మొత్తం విధులు బహిష్కరించినటువంటి కార్మికులందరూ ఇక్కడ మాగుంట లేఅవుట్ అనిల్ గార్డెన్స్ నుంచి క్యాంపు కార్యాలయం దాకా ర్యాలీగా వెళ్ళి అక్కడ మేము అర్జీ ఇవ్వాలని, వేరే ఆలోచనే లేదు, అర్జీ ఇద్దాం. పలు దఫాలు మంత్రి గారి ఓఎస్డి గారిని వాళ్ళ నాయకులు, మంత్రి తరపున కొంతమంది నాయకులు ఉన్నారు కదా, రైట్ లెఫ్ట్, ఆ నాయకులను కూడా సంప్రదించాం. అయ్యా మేము మంత్రి గారిని కలవాలని. అది మంత్రి గారికి చెప్పారా లేదా మంత్రి గారికే ఇష్టం లేదా మాకు తెలియదు. సామరస్యంగా సమస్య పరిష్కరించాలని మేము ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి అవకాశం ఇవ్వకుండా కనీసం వీళ్ళ వైపు చూడాలంటేనే ఎందుకు బొగ్గుమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు వీళ్ళు లేకుండా ఆయన మంత్రి అవుతాడా? వీళ్ళు లేకుండా అసలు ఆ శాఖ ఉందా? ఇది మేము అడుగుతున్నాం. మేము ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి సామూహికంగా అర్జీ ఇవ్వాలని అనుకున్నాం. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు, బెటాలియన్ని మోహరించారు, మొత్తం ఉన్నతాధికారులందరూ ఇక్కడ దిగిపోయారు, డిఎస్పీ గారు వచ్చారు.
ఆయన్నే ఇక్కడికి పిలిపిస్తా ఉన్నాడు. సంతోషంగా సార్, మేము కోరుకునేది ఆడేదో పోయి చేయాలని కాదు. సమస్య వయోపరిమితి విషయం తీసుకుంటే ఎంతవరకు పెట్టాలని మీరు 60 కాదు ఇంకెంతవరకు పెడితే బాగుంటుందని మీ ఒపీనియన్? ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అన్ని శాఖల్లో ఉన్నటువంటి స్కీముల్లో ఉన్న వర్కర్లకు కూడా 62 సంవత్సరాలు వయోపరిమితి పెంచారు. ఆశా వర్కర్లకు 62 సంవత్సరాలు పెంచారు. వాళ్ళకి గ్రాట్యుటీ ఇచ్చారు. ఒకటేనండి, 60 సంవత్సరాలైనా 62 సంవత్సరాలైనా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి చట్టం చెప్తున్నది చేయమంటున్నాం. మేము గొంతెమ్మ కోరిక కాదు, గ్రాట్యుటీ చట్టం, భారత రాజ్యాంగంలో గ్రాట్యుటీ చట్టం ఏం చెప్తుందంటే, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి సంవత్సరానికి 1 నెల జీతం, 10 సంవత్సరాలు చేస్తుంటే 10 నెలల జీతం, లేదు 20 సంవత్సరాలు చేస్తుంటే 20 నెలల జీతం వారికి గ్రాట్యుటీగా ఇవ్వాలి. వారికి స్పెషల్ బెనిఫిట్ ఇవ్వాలి, ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్ ఇవ్వాలి, పెన్షన్ బెనిఫిట్ ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే అది రిటైర్మెంట్. ఇవన్నీ ఇది చట్టం చెప్తున్నది. ఇవి ఏమీ ఇవ్వకుండా నీకు 60 సంవత్సరాల నిండి అయింది, గెట్ అవుట్. అసలు కనీసం ఆర్డర్ లేదు, నోటీసు లేదు, నోటి మాటతో. ఇది ఎక్కడ చట్టం? కార్పొరేషన్కి ఏమన్నా కొత్త రాజ్యాంగం ఏమన్నా ఉందా? నెల్లూరుకే ప్రత్యేక రాజ్యాంగం మున్సిపల్ మంత్రి గారు ఏమన్నా లిఖించి కమిషనర్కి సైలెన్స్గా ఇచ్చారా? అంటే మిగతా ఏరియాలో కంపేర్ చేస్తే 62 ఇస్తున్నారా? రాష్ట్రంలో ఎంత దారుణాతి దారుణంగా నెల్లూరు నగరంలో ఆపినట్టు రాష్ట్రంలో ఎక్కడ ఆపలేదు. నెల్లూరులోనే ప్రతి సంస్కరణ, ఇంటి పన్నులు, కొలాయి పన్నులు, కోర్టు నోటీసులు ఇచ్చినా, మొత్తం ఇళ్ళన్నీ టేపులు పెట్టి దౌర్జన్యంగా ఇంటి పన్ను కట్టలేదని కరెంటు కట్ చేసినా, కార్మికులను మెడబట్టికి బయటికి గెంటేస్తున్నా, ఇది ఒక ప్రయోగశాల అయిపోయింది. నెల్లూరు మున్సిపల్ శాఖ మంత్రి నెల్లూరుకి ఇవ్వడం అదృష్టం అని అందరూ భావించారు. అరే ఇది ఎక్కడ దౌర్భాగ్యం రా నాయనా అనేటటువంటి పరిస్థితి అయిపోయింది నెల్లూరులో. ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉండేటువంటి మంత్రివర్యులు, ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రి ప్రతిసారి కూడా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి కూడా ఇదే గొడవ. ఇక ఏ సంస్కరణ తీసుకొచ్చినా నెల్లూరు నగరపాలక సంస్థలోనే మొట్టమొదటి ప్రవేశపెట్టేదానికి ఇక్కడ మంత్రి నారాయణ గారు చేయడం, దాన్ని మనం అడ్డుకోవడం. ఇది మేము ఏదైనా సరే మున్సిపల్ కార్మికులతో సామరస్యంగా చర్చించి, అందరూ దళితులు, గిరిజనులు మీకు ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళేం వేరే వాళ్ళకు ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి కూడా కాదు. అటువంటి మున్సిపల్ కార్మికుల్ని ఎందుకు ఈ రకంగా ప్రతిసారి ఇబ్బందులు గురి చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వం ఇబ్బందులు పాలు చేసింది కాబట్టి ఈయన వస్తే ఏదో ఒరగబెడతారని చెప్పేసి ఉద్దేశంతోనే ఓట్లేసి గెలిపిస్తే అంత భారీ మెజార్టీతో గెలిచారు. మీరు మళ్ళీ నేను ఆ పాత పద్ధతినే 2014లో నేను ఏదైతే చేశానో దాన్నే మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పటికే మేము చూస్తూ ఉన్నాం, స్వీపింగ్ మిషన్లని ఒక్కొక్క మిషను ₹1,00,00,000 పైన అవుతుంది. అటువంటి వాటికి అనవసరమైనటువంటి ఖర్చు పెడతా ఉన్నారు తప్ప, ఆ మున్సిపల్ కార్మికులకి ఇచ్చేటువంటి ఖర్చు పెట్టేదానికి మాత్రం చెప్పులు ఎవరో, గ్లౌజులు ఎవరో, మాస్కులు ఎవరో, రెయిన్ కోట్లు ఎవరో, చలికి, వానకి, ఎండకి వాళ్ళు తడస్తానే పనిచేయాలి తప్ప వాళ్ళ కనీసం కూడా ఖర్చు పెట్టేదానికి కూడా సిద్ధపడేటువంటి పరిస్థితి కూడా లేదు ఈరోజు. అంత దాన్ని మీరు చెప్పండి, మీరేమంటారు? సార్ మేము సమ్మె చేసి కూడా 5 నెలలు అవుతుంది. కమిషనరు, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇద్దరు వచ్చి కూడా సరే మీకు సమ్మెకాల జీతం ఇస్తాము, మేము మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి 5 నెలలు అవుతున్నా కూడా ఇవాళ ఇద్దరు దొంగలుగా తిరుగుతుండ్రే కానీ మా ముందుకు వచ్చి ఇదిగమ్మా మీకు ఈ సమ్మెకాల జీతం ఇస్తుండమని వాళ్ళు ఇచ్చింది లేదు, మేము తీసుకున్నది లేదు. సరే మేము శాంతియుతంగా మున్సిపల్ ఆఫీస్ కాడ 42 రోజులు సమ్మె స్ట్రైక్ చేస్తూనే ఉన్నాం. ఉదయం డ్యూటీ చేసుకొని ఇళ్లల్లో వండుకుంటుండమో వండుకోలేదో, తింటుండమో తినలేదో వచ్చి మేము ఆడ శాంతి విధంగా మేము ధర్నా చేసుకొని ఇళ్ళకి వచ్చి మళ్ళీ డ్యూటీలకు వెళ్తున్నాం. ప్రజలకి భంగం కలిపినట్టున్నాము, ఆఫీసర్లకి భంగం కలిపినట్టున్నాం. మేము ఎంతో శాంతి విధంగా మేము చేస్తున్నాం. సరే మా సమస్యలు పరిష్కరించండి అని మేము అడుగుతుంటే మా సమస్యలు పరిష్కరించకపోగా మమ్మల్ని ఉన్నోళ్ళని కూడా 40 వయసు 60 వయసు అయిందని పోయినసారి 93 మందిని తీసేశారు. ఈసారి చూస్తే 43 మంది ఈ విధంగా తీసుకుంటా పోతా ఉంటే మేము ఆది కాలంలో నుంచి పనులు చేస్తున్నాం. ఇవాళ ఏం తిని బతకాలా? ఆ 60 వయసు వాళ్ళని తీసేశారు, నిర్దాంతరంగా వాళ్ళని తీసి బయటేశారు. ఇప్పుడు వాళ్ళు బతుకులు ఎట్టా? వాళ్ళు ఈదులు పడ్డారు, వాళ్ళకి తిండి ఎట్టా? ఇంట్లో బిడ్డలు సాగలుగుతారా? బిడ్డలకి ఏ ప్రయోజనం లేదు. ఇవాళ తల్లిదండ్రులు ఎవరు సాకాలా? అది మేము అడుగుతున్నాం. మాకు 60 వయసు వాళ్ళకి వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చి, ఎక్స్గ్రేజియా ఇచ్చి, చనిపోయిన వాళ్ళ వారసులకి అన్నీ ఇవ్వాలని అడుగుతున్నాం. మా సమ్మెకాలం జీతం రావాలి. ఈ ప్రభుత్వమే వస్తే మమ్మల్ని ఎందుకు ఏదిస్తుంది? ఏం చేస్తున్నాం మేము?
మేమేమన్నా డ్యూటీలు చేయకుండా ఉన్నామా? మేమేమన్నా జీతాలు రాసుకొని వెళ్ళిపోతున్నామా? ఇవాళ అందరినీ తీసేసి వాళ్ళకు మా ఉద్యోగాలు ఎత్తి వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఇస్తే చేసేవాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండే వాళ్ళని కొనసాగించాలని కోరుతున్నారు అంతేగా. కొనసాగించటంలే, రేపు మాకు బతుకు కూడా అంతే. ఇవాళ వాళ్ళకైందే రేపు మాకు కూడా అవద్ది. అసలు ఆధార్ కార్డు పట్టుకుంటే తెలియని రోజులలో ఆధార్ కార్డులు వాళ్ళు వచ్చి రాసుకునేటప్పుడు ఏమా మీ వయసు ఎంత ఉందంటే తెలియని వాళ్ళు ఏమో సార్ మాకు తెలియదు అంటే వాళ్ళు చూసి వాళ్ళు రాసుకోబో. ఇవాళ ఆధార్ కార్డును బట్టి అందరిని నిర్ధాంతరంగా తీసేస్తే వాళ్ళు బతుకులెట్ట, వాళ్ళు ఏం చెయ్యాలా అని మేము అడుగుతున్నాం. మాకు తీసేసిన వాళ్ళకి అందరికి వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలా, మా సమస్యలు పరిష్కరించాలా, మా సమ్మెకాలం జీతం ఇవ్వాలా. ఆ విధంగా కానీ మాకు కానీ ఈగిపోతే మేము ఇదనేది ఇంకా కొనసాగిస్తామని మేము తెలియపరుస్తున్నాం. సో మొత్తానికి సమ్మెకాలంలో జీతాలు ఇవ్వాలి, అలాగే తమ డిమాండ్లు పరిష్కరించాలి, వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలి, అదేవిధంగా ఎవరైతే వయసు మీరిపోయిందో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి అనేది వీళ్ళ డిమాండ్. సో వాళ్ళ పిల్లల్ని కొనసాగించాలి అని చెప్పి వాళ్ళైతే కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ నెల్లూరు.